తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫారెక్స్ ట్రేడింగ్ పార్ట్ 2 గురించి తెలుసుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం వచ్చేసి ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, మనకు ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా వచ్చింది, వాటి పూర్వాంతరాలు ఏంటి అన్నది కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ ఫారెక్స్ ట్రేడింగ్ మేజర్గా వచ్చేసి ఏదైనా ఒక కరెన్సీ మనకు పెరిగితే లేకుంటే తగ్గితే మనకు బెనిఫిట్ అయ్యేటువంటి విధంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టాక్ వచ్చేసి పెరుగుతుంది అనుకుంటే మనం వచ్చేసి వాటిని బై చేయడం జరుగుతుంది. బై చేసి అది పెరిగిన తర్వాత మనం ఆ ప్రాఫిట్ ను బుక్ చేసుకుంటాం. అలాగే ఏదైనా సరే ఒక స్టాక్ వచ్చేసి తగ్గుతుంది అనుకుంటే మనం వాటిని ఫస్ట్ ముందుగానే సేల్ చేసేసి వాటిని తిరిగి బై చేసుకుని మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం ఎఫ్ఎన్ఓ సెక్టార్లో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెక్టార్లో చూసినట్లయితే మనం ఏదైనా సరే ఒక స్టాక్ అనేది పెరుగుతుంది అనుకుంటే ఫ్యూచర్స్ ను బై చేయడం, అలాగే ఏదైనా ఒక స్టాక్ అనేది తగ్గుతుంది అనుకుంటే ఫ్యూచర్స్ తో మనం సేల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆప్షన్స్ లో కూడా కాల్ ఆప్షన్స్ ను బై చేయడం పెరుగుతుంది అనుకుంటే, అలాగే తగ్గుతుంది అనుకుంటే పుట్ ఆప్షన్ ను బై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ ట్యూటోరియల్లో మనకు ఫారెక్స్ ట్రేడింగ్ లో ఉన్నటువంటి పేర్స్ ఏంటివి, సో వాటిని పేర్స్ ని ఎందుకు పిలుస్తారు, ఎన్ని రకాలైనటువంటి పేర్స్ అనేటివి మనం ట్రేడ్ చేయొచ్చు అఫీషియల్ గా ఇండియాలో, సో ఎన్ఎస్సి సెగ్మెంట్ లో ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు చేసి డీటెయిల్డ్ గా మనకు ఈ వీడియోలో మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో కంప్లీట్ వీడియోను చూడండి. మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే కామెంట్ లో మీరు కామెంట్ చేయొచ్చు. ఇక్కడ కరెన్సీ పెయిర్ అంటే ఏంటంటే, సో కరెన్సీ పేర్ అంటే ఒక రెండు కంట్రీస్ మధ్య లేకుంటే రెండు కరెన్సీస్ మధ్య ఉన్నటువంటి దాన్నే మనం వచ్చేసి కరెన్సీ పేర్ అంటాం అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఇండియన్ రూపీస్ వచ్చేసి యుఎస్డి కరెన్సీకి అంటే అమెరికా కరెన్సీకి వచ్చేసి మనకు ఒక ఎగ్జాంపుల్ 70 రూపీస్ ఉందనుకోండి. సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి యుఎస్డి ఐఎన్ఆర్ 70 రూపీస్ పెయిర్ అని చెప్పి 70 రూపీస్ లో మనకు ట్రేడ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మీకు వచ్చే వీడియోస్ లో ముందు నేను చెప్పేటువంటి వీడియోస్ లో లైవ్ లో చూపిస్తాను కాబట్టి దాంట్లో ఇంకా మీకు డీటెయిల్డ్ గా ఉంటుంది, ఇంకా బాగా అర్థం చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు హై లెవెల్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను, రాను మీకు డెప్త్ గా మీకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ యుఎస్డి ఐఎన్ఆర్, సో ఇక్కడ ఉన్నటువంటి మనకు వచ్చేసి కరెన్సీ పేర్స్ చూసినట్లయితే 4 కరెన్సీ పేర్స్ అనేవి మనకు అవైలబుల్ లో ఉన్నాయి మనకు స్టాక్ మార్కెట్ లో. డైరెక్ట్ గా యుఎస్డి డాలర్ గానీ లేకుంటే పౌండ్స్ గానీ జపానీస్ యెన్స్ గానీ ఏ కరెన్సీ అయినా సరే మనం కొని ట్రేడ్ చేయడానికి మనకు అవకాశం అనేది లేదనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి ఇండియాలో కరెన్సీ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేశారు, ఫారెక్స్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేశారు. కాబట్టి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే మనం ఓన్లీ ఫ్యూచర్స్ లో మాత్రమే ట్రేడ్ చేయగలం. సో ఈ యుఎస్డి ఐఎన్ఆర్ పేరు అనేది ఇది వచ్చి ఒక ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ కాంట్రాక్ట్. సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అని చెప్పి అంటాం. సో ఇన్ కేస్ మీకు ఏదైనా సరే డౌట్ ఉంది ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను ఫ్యూచర్స్ మార్కెట్ గురించి కూడా వీడియోస్ పెట్టడం జరిగింది, వాటికి వెళ్ళేసి ఫ్యూచర్ అంటే ఏంటి అని చెప్పేసి చూడండి. సో చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోస్కి రండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి ఫ్యూచర్స్ లో మాత్రం మనం ట్రేడ్ చేసుకోవడానికి ఈ పేర్స్ వచ్చేసి అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్ కు సంబంధించినటువంటి డాలర్ ప్లస్ మనకు ఇండియన్ కరెన్సీకి ఇక్కడ ఒక పెయిర్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ పెయిర్ మనం వచ్చేసి ట్రేడ్ చేసుకోవడానికి మనకు చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకు 1500 రూపీస్ ఉంటే మనం $4000 ను మనం బై చేయొచ్చు. సో అదే మనం వచ్చేసి $4000 ను మనం బై చేయాలి అంటే యాక్చువల్ గా మనం వచ్చేసి అవుట్ సైడ్ కానీ లేకుంటే మనం వచ్చేసి ఇన్ కేస్ మనం వచ్చి ఫారెన్ వెళ్తున్నాము, మనం డాలర్స్ బై చేసుకోవాలి, ఇలాంటప్పుడు మనం బై చేయాలి అనుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 3 lakhs రూపీస్ వరకు అవసరం అనమాట. సో 4000 మనం బై చేయాలంటే ఆల్మోస్ట్ మనకు 3 lakhs వరకు అవసరం అనమాట. సో అదే మనం ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మనం బై చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ మనకు కావాల్సినటువంటి అమౌంట్ వచ్చేసి జస్ట్ ఒక 1500 రూపీస్ ఉంటే మనం చేయొచ్చు. దాన్ని మీకు లైవ్ లో ఇంకా డీటెయిల్డ్ గా చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి కరెన్సీ పేజ్ చూసినట్లయితే యూరో వర్సెస్ ఐఎన్ఆర్ అనమాట. సో ఇక్కడ మనకు యూరోపియన్ యూనియన్
కరెన్సీకి ప్లస్ ఇండియన్ కరెన్సీకి ఉన్నటువంటి ఈ పేరు కూడా మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీటిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మీకు డీటెయిల్గా ఫర్దర్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు వచ్చేసి ఈ రెండింటికి మనకు వచ్చేసి ఉన్నటువంటి పేర్లో కూడా మనం వచ్చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కరెన్సీ పేర్లో కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ అవసరం అనమాట. ఏ కరెన్సీ పేరు తీసుకున్నా కూడా మనకు 2000 లోపలనే కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెన్సీ పేరు చూసినట్లయితే మనకు జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ అనమాట. సో ఇది మనకు వచ్చేసి పౌండ్ అని చెప్పుకోవచ్చు. సో దీని వచ్చేసి మనకు వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ ప్లస్ ఇండియన్ కరెన్సీ ఇది వచ్చేసి ఒక పేరుగా ఉంటుంది. సో దీన్ని కూడా మనం ట్రేడ్ చేయాలంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుని మనం దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ మనకున్నటువంటి కరెన్సీ పేరు వచ్చేసి జేపీవై వర్సెస్ ఐఎన్ఆర్ అనమాట. సో ఇది జపానీస్ ఎన్ అనమాట. సో జపానీస్ ఎన్ ప్లస్ మనకు వచ్చేసి ఇండియన్ రూపీతో ఈ పేరు అనేది చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ పేర్లో కూడా మనం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ప్రతి పేరుని తీసుకుంటే ప్రతి పేరులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇండియన్ కరెన్సీ బలపడుతుంది, మనకు డాలర్ అన్నది తగ్గుతుంది అన్నప్పుడు కూడా మనం అమౌంట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ జపాన్ కరెన్సీ మనకు తగ్గుతుందని చెప్పేసి అనుకున్నాము. సో తగ్గే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఇక్కడ మనం ట్రేడ్ చేసుకుని ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు ఇక్కడ ఎవ్రీ 1 పైసా చేంజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 70 రూపీస్లో మనం డాలర్ అనేది కొనుక్కున్నాం అనమాట. 70 రూపీస్లో మనం ఒక లాట్ అనేది కొనుక్కున్నాం. సో ఒక లాట్ అనేది కొనుక్కున్న తర్వాత మనకు వచ్చేసి ఒక పైసా వచ్చేసి మనకు డిఫరెన్స్ వచ్చింది అనమాట. అంటే 70 రూపీస్ 1 పైసాకు పెరిగింది అనమాట డాలర్. సో ఇక్కడ ఎవ్రీ 1 పైసా ఈక్వల్ టు 10 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఒక లాట్కు ఎవ్రీ 1 పైసా ఈక్వల్ టు 10 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎలా మనం క్యాలిక్యులేట్ చేసి చూడాలన్నది కూడా మీకు లైవ్ లో డీటెయిల్డ్ గా చూపిస్తాను. మనకు ఇంతవరకు ఈ వీడియోలో మనం వచ్చేసి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ ఉంటాయన్నది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఫర్దర్ మనం వచ్చేసి ఇంకా డీటెయిల్డ్ గా మనం ఇన్ డెప్త్ గా నెక్స్ట్ వీడియోస్ లో